ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా పోటీ చేశారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురే మళ్లీ ఇక్కడ బరిలో దిగుతుండడం కొంత ఆసక్తికరం అనుకోవచ్చు. ఇక్కడ ఎవరికి ఎక్కువగా అవకాశాలు? మనం మహబూబాద్ పార్లమెంట్ సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ. అక్కడ బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం లేదు. ఇక బీజేపీకి అయితే అసలు గ్రౌండ్ లెవెల్లో కూడా నిర్మాణం లేదు. ఇప్పుడు మనతో పాటు ఎమ్మెల్యే కూడా ఉన్నారు. రామచంద్ర నాయక్ డోర్నకల్ ఎమ్మెల్యే, మహబూబాద్ నుంచి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. 3 సెగ్మెంట్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తాయి. 4 సెగ్మెంట్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా. ఖమ్మంలో 3 సెగ్మెంట్స్ వస్తాయి. ఖమ్మంలో భద్రాచలం, తర్వాత ఇంకో 2 కాన్స్టిట్యున్సీస్ వినపాక, అశ్వరావుపేట, బహుశా ఆ కాన్స్టిట్యున్సీస్ ఇటు రావచ్చు. తర్వాత ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, లంబాడా, తర్వాత ఆదివాసులు పెద్ద సంఖ్యలో ఉంటారు. బీజేపీ నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్లిన సీతారాం నాయక్ అభ్యర్థి అయ్యారు. సో 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో ఉండడం వల్ల మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే ఇది కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలుస్తుంది. బట్ ఎట్లా ఉందో గ్రౌండ్ రియాలిటీ చూద్దాం. రామచంద్ర నాయక్ గారు, మీరేమంటారు? ఎంత మెజార్టీ రావచ్చు మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో? మహబూబాబాద్ 2.5 లక్షల నుండి 3 లక్షల మధ్యలో గెలిచే సీట్ అండి. ఓకే. ఎందుకంటే మీరు అన్నట్టు గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 3 లక్షల పెచ్చుగా అసెంబ్లీ సెగ్మెంట్లలో మరి మెజారిటీ రావడం జరిగింది. సేమ్ అదే మెజారిటీ పోలింగ్ పర్సంటేజ్ తగ్గినా గానీ కాంగ్రెస్ పార్టీకి పడ్డ ఓటర్స్ అంటే పర్సంటేజ్ పెరిగింది. కాబట్టి 2.5 lakhs నుంచి 3 lakhs మెజారిటీ వచ్చే అవకాశాలు మహబూబాద్ లో ఉన్నాయండి. కానీ రామచంద్ర నాయక్ గారు, లాస్ట్ టైం కూడా మహబూబాద్ పార్లమెంట్ లో తగ్గఫరే ఉండే కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే లాస్ట్ టైం. బట్ చూస్తే మాలోత్ కవిత అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచింది, బలరాం నాయక్ ఓడిపోయారు. అప్పుడు మహబూబాద్ గానీ డోర్నకల్ గానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. బట్ కాంగ్రెస్ పార్టీ కూడా పినపాక సీటు ఉండే, భద్రాచలం సీటు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండే, ములుగు సీటు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండే. ప్లస్ అప్పటి రాజకీయ పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందండి. అప్పుడు మీరు అన్నట్టు మన పినపాక ఎమ్మెల్యే గారు కాంతారావు గారు టీఆర్ఎస్ కి వెళ్ళిపోవడం జరిగింది. అదే ఎలక్షన్ ముందే జాయిన్ అయ్యారా కాంతారావు? ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే ఎంపీ ఎన్నికలకు ముందే వెళ్ళిపోయారు. హరిప్రియ గారు కూడా వెళ్ళిపోయారు ఇల్లందు నుంచి. సో కొంత కాంగ్రెస్ నాయకులకు ఓటేసినా గానీ వీళ్ళు పార్టీలో ఉండకపోవచ్చనే ఒక భావన ప్రజల్లో ఉండే. సో పినపాక, ఇల్లందు, భద్రాచలం 3 కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండే అప్పుడు. అవును. భద్రాచలం, ములుగు కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉంది. ములుగు, భద్రాచలం మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండే. మిగతా 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచినా సరే కాంగ్రెస్ లో గెలిచి వెళ్ళిపోవడం జరగడం వల్ల పార్లమెంట్ ఎలక్షన్ ముందే ప్రజల్లో ఒక అనుమానం, అంటే పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే కూడా మీరు ఉంటారో పోతారో అనే ఒక అనుమానం ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. దాంతో ప్రజలు కూడా కొంత అయోమయానికి గురై కొంత మెజారిటీ తగ్గదంటే మన కాంగ్రెస్ స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ అయినా కానీ ఈ అంటే మెజారిటీ అంటే కొంత టీఆర్ఎస్ పార్టీ వారికి లబ్ధి జరగడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేదు. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా బలరాం నాయక్ గారు 10 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి కవితా నాయక్ గారు కాంగ్రెస్ లో గతంలో మరి వాళ్ళ తండ్రి గారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా లబ్ధి పొంది వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచి మరి వాళ్ళ పార్టీని వీడి మరి వాళ్ళు టీఆర్ఎస్ లో పోవడం జరిగింది. అదేవిధంగా బలరాం నాయక్ గారు ఆ విధంగా కాకుండా ఓటమి పాలైనా కానీ 10 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని ఉన్నారు. సో బలరాం నాయక్ గారి మీద కొంత సింపతి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కేంద్రంలో అధికారంలో తేవాలనే ఒక ప్రజల్లో ఒక పట్టుదల, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేసిన 3 నెలల్లోనే వారు చేసిన కొంత మన 5 హామీలు అమలు చేయడం, మన 330. ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు ఒకటి అడుగుతారు, ఇప్పుడు మీ డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంత మెజారిటీ మీరు తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి? నేను 50,000 మెజార్టీని డోర్నకల్లో మీరు కూడా 50,000తో గెలిచారు కదా, మీరు ఎంత మెజార్టీ? నేను 53,000 మెజార్టీతో గెలిచాను. సో సేమ్ అంతే మెజార్టీ తీసుకొస్తారు.
ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ మాలోతు కవిత సొంత నియోజకవర్గం కూడా డోర్నకలే కదా. మా కవిత గారు గతంలో మహబూబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలవడం జరిగింది. వారి తండ్రి ఇప్పుడు రెడ్డి నాయక్ ఆయన సొంత నియోజకవర్గం, అట్లా క్యాండిడేట్ బలరాం నాయక్ కంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉండదా కవితకు? లేదండి, డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట గతంలో నుండి. అదేవిధంగా వారి తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి, అదేవిధంగా తండ్రిని కొట్టిన వాళ్ళు బిడ్డకు మళ్ళీ రాజకీయ అవకాశాలు ఇస్తే తప్పకుండా మన నియోజకవర్గం అభివృద్ధి మళ్ళీ ఆగిపోతుందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో ఉంటది కదా. కాబట్టి తల్లి అంటే ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే ప్రజలు గతంలో అసెంబ్లీలో మమ్మల్ని గెలిపించడం జరిగింది. కాబట్టి అదే మెజారిటీని మా ప్రజలు, డోర్నకల్ ప్రజలు అదే మెజారిటీ. ఇక్కడ క్యాండిడేట్ మన క్యాండిడేట్ అని చూడలేదు. ఓకే. అందులో వారికి డోర్నకల్ నియోజకవర్గంలో వారి స్వస్థలమైన గత 15-20 సంవత్సరాలుగా వారికి డోర్నకల్కి ఎలాంటి సంబంధం లేదు. అంటే మహబూబాద్ టికెట్ అడిగారు, బట్ ఎంతైనా తండ్రి నియోజకవర్గం ప్లస్ సత్యవతి రాథోడ్ కూడా అదే నియోజకవర్గం కదా, మాజీ మంత్రి. అవునండి. సో ఆమె పనిచేశారా, బీఆర్ఎస్ కోసం పనిచేశారా? తప్పకుండా. అంటే వారి పనిచేయడంలో వాళ్ళ నిబద్ధతలో ఎలాంటి అనుమానాలు లేవు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో రావాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజల్లో తూచా తప్పకుండా మరి అమలు చేస్తుందని నమ్మకం. 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వారు ఏ స్కీములైనా ప్రజల్ని మోసం చేసే స్కీములే అండి. చేప పిల్లల్లో మోసం, గొర్రె పిల్లల్లో మోసం, మన బతుకమ్మ చీరల్లో మోసం, మిషన్ కాకతీయలో మోసం, మిషన్ భగీరథ నాణ్యతలలో మోసం, ఇక మీరు కాళేశ్వరంలో మోసం, ఇంకా మన ధరణి పోర్టల్లో మోసం. ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బంది. ఒకటి రామచంద్ర నాయక్ గారు, ట్రైబల్ సంబంధించి తండాల్ని పంచాయతీలు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. నా చిన్నప్పటి నుంచి నినాదం ఉంది, 500 జనాభా ఉన్న తండాల్ని గ్రామ పంచాయతీలు చేయాలని వాళ్ళ రైటింగ్ ఉండేది నా చిన్నప్పటి నుంచి కూడా, 30 సంవత్సరాల నుంచి. దాన్ని రియాలిటీ చేసింది టీఆర్ఎస్, కేసీఆర్. అయినా సరే ఎందుకు షాక్ ఇచ్చారంటారు? నిజానికి 500 జనాభా లేని వాటిని కూడా తండాలు చేశారు, 100-150 జనాభా ఉన్న తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేశారు, తర్వాత గురుకులాలు పెట్టారు. సో ఇట్లా జరిగినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఆల్మోస్ట్ అన్ని గెలిచింది అనుకుంటా కదా, 12-12. ఏదో నాకు తెలిసి ఒకటేదో మిస్ అయి ఉంటది. ఆసిఫాబాద్ బోత్ 2 అనుకుంటా, అంతే. మిగతా 10 కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఎందుకు ట్రైబల్స్ లో వ్యతిరేకత ఉంది? వాళ్ళ ఈ డిమాండ్ నెరవేర్చిన తర్వాత కూడా లంబాడాస్ లో ముఖ్యంగా తండాలని రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలనేది మా గిరిజనుల అభిమతం, మా డిమాండ్. వారు రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా వాటిని గుర్తించకుండా మామూలు గ్రామ పంచాయతీలుగా వాటిని ప్రకటించి మరి సర్పంచులకు నిధులు లేకుండా మరి 5 సంవత్సరాలు సుమారుగా వారు ఎలాంటి పని అభివృద్ధి చేసుకోలేని పరిస్థితిలో తండాలు సర్పంచులు మరి వారు చేదు అనుభవాన్ని మరి చూడడం జరిగింది. అదేవిధంగా మరి నిరుద్యోగ యువతకు మా గిరిజనులు ముఖ్యంగా వ్యవసాయం తర్వాత నమ్మేది విద్య ఉపాధి. అలాంటి ఉపాధి కల్పించాల్సిన మరి మన కేసీఆర్ గారు కేవలం రిజర్వేషన్ ని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ పెంచడం, అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో ఎలాంటి నియామకాలు చేపట్టకపోవడం, మా గిరిజన విద్యార్థి లోకం దానికి తప్పకుండా సమయం కోసం వేచి చూసింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ ఆవేదన మా కాంగ్రెస్ పార్టీ గెలుపు ద్వారా వాళ్ళ ఆవేదన వెలిపుచ్చుకున్నారు. ఓకే. సో మీ ఉద్దేశంలో మహబూబాద్ పార్లమెంట్ అయితే కన్షార్ట్ గా మీరు 2.5 to 3 lakh, అంటే మరి మీరు చెప్తున్న దాని ప్రకారం రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ తెలంగాణలో మొదటి 1-2 స్థానంలో మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉంటుంది మెజార్టీలో. రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ ఏ పార్టీ నుంచి అయినా మీదే ఉండబోతుందంట. తప్పకుండా. లాస్ట్ టైం టీఆర్ఎస్ కి ఎంత మెజార్టీ వచ్చింది ఇక్కడ? 150,000. 150,000. సో అంతకు డబుల్, దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు మెజార్టీ రావచ్చు మీకు. తప్పకుండా. ఓకే. బీజేపీ సిచ్యువేషన్ ఏంటి? బీజేపీకి ఎన్ని ఓట్లు రావచ్చు మీ అసెస్మెంట్? బీజేపీ మా దగ్గర 3వ స్థానం ఉంటదండి. ఓకే. సీతారాం నాయక్ గారు ఇంటెలెక్చువల్ ప్రొఫెసర్, జేఏసీలో పనిచేసిన వారు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, చాలా మంది విద్యార్థులు కేసులు పెడితే విద్యార్థులు ఉన్నా గానీ బీజేపీ పార్టీ కూడా పేద ప్రజల్ని వంచిన పార్టీ. జీఎస్టీ రూపంలో కావచ్చు,
నోట్ల కరెన్సీ రద్దు రూపంలో కావచ్చు, ఓకే. లేదంటే నిత్యావసర రేట్లు పెంచడంలో కావచ్చు. కానీ లాస్ట్ టైం కంటే బీజేపీ ఓట్లు పెరుగుతున్నాయి కదా, మహబూబాద్ పార్లమెంట్ లో చాలా ఎక్కువ ఓట్లు వచ్చేటట్టున్నాయి. అది కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఉండడం వల్ల కేసీఆర్ కు ఓటు వేస్తే అది వృధా అవుతుందనే ఆలోచన ఉన్న విద్యార్థులు గాని విద్యావంతులు గాని కొంత బీజేపీ వేయాలనే ఆలోచన పడ్డదు. కానీ అది సీతారాం నాయక్ గారి వ్యక్తిగతంగానో ఆలూరు రమేష్ గారి వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు తప్ప బీజేపీ పార్టీకి వేయాలని. ఇంకా బీజేపీకి డిపాజిట్ వచ్చే అవకాశం ఉందా మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో? కష్టమే అండి. కష్టమేనా? కష్టం. బట్ 1.5 lakh ఓట్స్ అయితే వస్తాయి. 1.5 lakh ప్లస్. ఇప్పుడు 11 lakhs ఓట్ పోల్ అంటే పోల్ అయినాయండి పార్లమెంట్ సెగ్మెంట్ లో. ఓకే. 11 lakhs పోల్ అయిన దాంట్లో సుమారు 8.5 lakhs కాంగ్రెస్ పార్టీకి పడి ఉంటాయి. ఓకే. టీఆర్ఎస్ కు ఒక 3 లక్షలు పడి ఉంటాయి. బీజేపీకి నాకు తెలిసి ఒక 30 నుంచి 50,000 మధ్య పడి ఉంటాయి. అంతే, 30,000 to 50,000. ఓకే, అంతే. సో డిపాజిట్ రాదు. కాదండి. డిపాజిట్ రావాలంటే 11 లక్షల పోల్ అయితే మినిమం ఒక 1.8 lakh దాకా రావాలి. 1.5 to 2 lakh మధ్యలో రావాలి. రెండోది వాళ్ళ ప్రచారంలో కూడా వెనుకబడ్డదు. ఓకే. అదేవిధంగా మోడీ గారు మా గిరిజనులకు చేసిన పెద్ద ఉపయోగపడే అంటే పథకాలు కూడా తెచ్చింది ఏం లేదు. ఓకే. కాబట్టి గిరిజన ప్రజలకు కాంగ్రెస్ మీద ఉన్న అభిమానం, రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్, ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్, విద్య అంటే ఎడ్యుకేషన్ కానీ తండాల్లో మరి విద్యుత్ కావచ్చు, నీటి సరఫరా కావచ్చు, ఇంటర్నల్ రోడ్లు కావచ్చు, ఏదైనా కాంగ్రెస్ పార్టీతో గిరిజనులకు లబ్ధి పొందినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం తప్పకుండా అది కంటిన్యూ అవుతుంది. రాహుల్ గాంధీ గారి గాంధీ కుటుంబం మీద ఉన్న అభిమానం తప్పకుండా బీజేపీ మీద రాదండి. రైట్. థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు మాతో జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్ చెప్పినందుకు. ఎస్, మన ప్రతినిధి తిరుపతి రావు కూడా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి రావు, వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్? రామచంద్ర నాయక్ గారు అయితే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ 2.5 to 3 lakh మెజారిటీ రావచ్చు మహబూబాద్ పార్లమెంట్ లో. చాలా క్లియర్ గా వన్ సైడ్ గా ఉంది. రాష్ట్రంలో నెంబర్ 1, 2 మెజారిటీల్లో ఇది ఉండబోతుంది అంటున్నారు. వాస్తవమేనా? ఎస్, తిరుపతి దాదాపు 2.5 నుంచి 3 లక్షల మెజారిటీ మహబూబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి వస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అంటున్నారు. వాస్తవమేనా? మీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? మీకేమనిపిస్తుంది? తిరుపతి వినబడుతుందా సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యా తిరుపతి సార్. సో ఓవరాల్ గా మహబూబాద్ పార్లమెంట్ లో 2.5 లక్షల మెజారిటీ వస్తుంది అని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చెప్తున్నారు. వాస్తవమేనా? కాంగ్రెస్ పార్టీకి అంత మెజారిటీ అక్కడ వచ్చే అవకాశం ఉందా? సార్, ప్రస్తుత పరిణామాలు చూసుకుంటే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఖమ్మము సెగ్మెంట్ కి వెళ్ళిపోతాయి. 2 నియోజకవర్గాలు, అశ్వరాపేట, కొత్తగూడెం కూడా ఏదైతే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్ళిపోతాయి. ఇటు మహబూబాద్ నియోజకవర్గానికి వచ్చేసి మహబూబాద్ ప్లస్ దోర్నకల్లు, ఇటు ములుగు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఇల్లందు ప్లస్ పెనుపాక, భద్రాచలం కూడా ఇటు మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పరిధికి వస్తాయి. అయితే చిదుగుమదుగు నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో చిదుగుమదుగు ఘర్షణలు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుంటే ఎన్నికలు సజావుగా జరిగిందని చెప్పాలి. ఏదైతే మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం 2014 నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా బీఆర్ఎస్ గెలుపొందింది. 2014 కావచ్చు, 2019 కావచ్చు, బీఆర్ఎస్ గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత కూడా అంటే అప్పటి 2024 ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే మాత్రం 2014లో 89% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 2019 చూసుకుంటే మాత్రం 82.30% పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. 2024 వచ్చేసరికి 62.30 మాత్రమే పోలైన అధికార నిర్లక్ష్యమే కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధుల మాటలకి ఒక నిమిషం తిరుపతి, లాస్ట్ టైం ఎంత 82% పోలింగ్ నమోదైందా మొత్తం? 82. మహబూబాద్ 82.20 సార్. ఈసారి ఎంత? ఈసారి 62.30 సార్. అంటే ఓవరాల్ గా 20% పోలింగ్ డ్రాప్ అయింది మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో. తక్కువ
అంటే అవేర్నెస్ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కావచ్చు, అభివృద్ధి అంటూ బీఆర్ఎస్ పార్టీ 2014లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుపొందింది. ఆ తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ శ్రీకారం చుట్టిన పరిస్థితి 2019లో కూడా మాలూత్ కవిత కూడా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఆమె పర్యటనలకి అదే సీఎం ప్రోగ్రాంలకు తప్ప నడిచి ఎక్కడ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ పర్యటించిన పరిస్థితి లేదు. ఎక్కడ కూడా నెగిటివ్ ఏర్పడిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2000 ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం కావచ్చు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో అయితే దాదాపు 20% ఓటర్లు ఆసక్తి చూపకపోవడానికి కారణం ఏంటి సార్? అదే సార్, ఇది ప్రధానంగా చూసుకుంటే మాత్రం అభివృద్ధి. ఈ ఏదైతే మన మహబూబాద్ నియోజకవర్గం చూసుకోవచ్చు, ఉన్నటువంటి సంబంధించినటువంటి సెగ్మెంట్లు అన్నిటి కూడా ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోకపోవటము, బీఆర్ఎస్ 2 సార్లు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ గెలుపొందటము, ఎక్కడ ఫస్ట్ సీతారాం నాయక్ గెలుపొందడం, సీతారాం నాయక్ కూడా ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోపోవడం తోటి తర్వాత 2019లో మాలూత్ కవిత గెలుపొందడం, ఎక్కడ కూడా ఆమె పర్యటించకపోవడం, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం తోటి నిర్లక్ష్యం అనేది చెప్పాలి. అందుకే ఓటర్లు కూడా ఆసక్తి చూపించిన పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ జిల్లా అధికారులు కూడా నిర్లక్ష్యం. ఏదైతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని ఏజెన్సీ గ్రామాలు ఆ ఏజెన్సీ గ్రామాల్లో కూడా అధికారులు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించకపోవడం, ప్రధానంగా చూసుకుంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి వారు వచ్చే ఓటు హక్కు వినిపించుకునే అవకాశం కూడా దూర ప్రాంతాలుగా దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్లు కూడా ప్రయాణించే అవకాశం ఉన్న గ్రామాల్లో కూడా అధికారులు వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, వాహన సదుపాయం కల్పించడం, దాదాపు ఓటింగ్ తగ్గిందని చెప్పాలి. ప్రధానంగా ఓటింగ్ ఏదైతే పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పట్టణాల్లో ఉన్నటువంటి కూడా ఏదైతే పట్టణాల్లో ఉన్న ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకుని అయితే ముందుకు వచ్చిన పరిస్థితి కనపడలేదు సార్. ఓకే, సో ఓవరాల్ గా మీ అసెస్మెంట్ ఏంటి? మహబూబాద్ పార్లమెంట్ లో ఎంత కాంగ్రెస్ పార్టీ గన్షాట్ గెలుస్తుందా? గెలిస్తే ఎంత మెజార్టీ రావచ్చు? దాదాపుగా 1,00,000 నుంచి 1,30,000 వరకు మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే మెనుగా కనపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్న 10 నియోజకవర్గాలు కూడా గెలిపిస్తామంటూ కూడా దాదాపు శపథం చేశారు. అదే విధంగా కూడా 9 నియోజకవర్గాలు గెలిచారు. దానికి సంబంధించిన ప్రధాన అనుచరుడుగా ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు కూడా భద్రాచలం నుంచి గెలుపొందాడు. ఆయన కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ చూసుకున్న మాత్రం తెల్ల వెంకట్రావు కావచ్చు, పోదే వేరే దాదాపు 5,000 నుంచి 6,000 మధ్యలోనే తక్కువ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ కూడా తక్కువ ఓటింగ్ ఉండటం, సంబంధించినటువంటి తెల్ల వెంకటరావు సంబంధించిన వర్గీయులు కూడా కాంగ్రెస్ లో చేరడం, ప్రధానంగా మనం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ కి మెన్నుగా ఉన్నదని చెప్పాలి. ఇక్కడ బలరాం నాయక్ కూడా గతంలో 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న టైంలో కూడా కేంద్ర మంత్రిగా గెలుపొందడం, ఆ తర్వాత ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, 2014లో ఆయనకు సీటు కేటాయించినప్పుడు కూడా ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సానుభూతితోటి సీతారామయ్యకి గెలిపించడం తోటి ఆయన వెనుదిరిగిన పరిస్థితి. 2018లో బీఆర్ఎస్ కి పట్టం కట్టిన పరిస్థితి. 2024లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కి పట్టం కట్టే అవకాశాలు అయితే మెనుగా కనపడుతున్నాయి. బట్ మెజారిటీ ఎంత ఉండొచ్చు మీరు క్లియర్ గా చెప్పండి. మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి 2.5 లక్షల నుంచి ఎమ్మెల్యేలు అయితే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెసే. ఒక భద్రాచలం నాకు తెలిసి ఇప్పుడు తెల్ల వెంకట్రావు టీఆర్ఎస్ గెలిచారు, కానీ గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జంప్ అయ్యారు. మిగతా 6 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. వాళ్ళందరూ మెజారిటీలు కలుపుకుంటే దాదాపు 2.5 నుంచి 3 లక్షల మెజారిటీ ఉంటుంది. సేమ్ అంతే మెజారిటీ వచ్చే అవకాశం ఉందా? మెజారిటీ తగ్గుతుందా మహబూబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ? సార్ అదే సార్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాలూత్ కవిత కూడా ఆయనకు తండ్రి అయినటువంటి మహబూబాద్ దోర్నకల్లు కూడా ఆయన దోర్నకల్కు సంబంధించినటువంటి మహబూబాద్ సంబంధించిన ఓటర్లు కూడా బీఆర్ఎస్ మొగ్గు చూపే అవకాశం ఉంది. అంత మెజార్టీ రాకపోయినా కానీ 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో అయితే మెజార్టీ వచ్చేసైతే ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన నాయకులంతా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే ఎప్పుడు కూడా ఒక 2014లో చూసుకున్నా గానీ ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019లో కూడా బీఆర్ఎస్ సంబంధించిన తెల్ల వెంకట్రావు గెలుపొందడం జరిగింది. ఎక్కడా కూడా భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ సంబంధించిన ఓటింగే తప్ప ఎక్కడ బీఆర్ఎస్ కి మొగ్గు చూపిన పరిస్థితి ఖచ్చితంగా అయితే 1,50,000 నుంచి 2 లక్షల మధ్యన అయితే కాంగ్రెస్ పార్టీ బలరాం నాయక్ గెలిపించే అవకాశాలు మెనుగా కనపడుతున్న పరిస్థితి. ఎక్కడన్నా బీఆర్ఎస్ కు మెజారిటీ వచ్చే అవకాశం ఉందా ఏదన్నా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో? డోర్నకల్ గానీ మహబూబాద్ గానీ, మహబూబాద్ మాలోత్ కవిత ఆమె గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. డోర్నకల్ ఆమె తండ్రి మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు, రెడ్డి నాయక్. సో ఇక్కడ ఏమైనా బీఆర్ఎస్ కి ఏమైనా మెజారిటీ వస్తుందా మహబూబాద్ గానీ డోర్నకల్ గానీ మీ అసెస్మెంట్ ప్రకారం? సార్, ఎందుకంటే మహబూబాద్ వచ్చేసి దోర్నకల్ వచ్చేసి అక్కడ
గ్రామాల్లో ఎక్కువ ఉన్నాయి. అక్కడ లంబాడికి సంబంధించినటువంటి మాలుత్ కవిత కావచ్చు, అక్కడ ఆ సొంత గ్రామాల్లో కూడా ఆమె పర్యటించడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల మమేకం అవడం, వాళ్ళకి అభివృద్ధి చేయడం తప్ప ఇక మిగతా ఉన్న నియోజకవర్గాల సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో, పెనుపాక కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఇల్లందు కావచ్చు, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా ఆమె పర్యటించలేదు. ఆమెకి ఎక్కడ ఈ 3 నియోజకవర్గాల మెజార్టీ వచ్చే అవకాశం అయితే కనపడడం లేదు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు అయితే ఎక్కడ కనపడడం లేదు. మహబూబాద్ సంబంధించి మహబూబాద్, దోర్నకల్కు సంబంధించిన నియోజకవర్గాలు తప్ప ఆమెకి ఎక్కడ మెజార్టీ వచ్చే అవకాశం అయితే లేదు సార్. ఓకే, సో మీ అసెస్మెంట్ ప్రకారం వస్తే గనక మహబూబాద్, డోర్నకల్, ములుగు ఇక్కడే గౌరవప్రదమైన ఓట్లు రావాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాంతాల్లో అవకాశం లేదు సార్. ములుగు చూసుకుంటే మాత్రం అక్కడ మన మంత్రి సీతక్క కూడా ఉన్నారు. ములుగు సంబంధించిన గిరిజన ఏజెన్సీ గిరిజన గ్రామాలు అంటే దాదాపు ఆదిలాబాద్ లో తిరిగారు. మహబూబాద్ కంటే ఎక్కువ, ములుగు కంటే ఎక్కువ ఆమె ఆదిలాబాద్ పార్లమెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. సార్, బట్ అక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏఎన్సీకి సంబంధించిన ఎస్టీ కోయాకి సంబంధించిన ఓటర్లు మాత్రం లంబాడికి మాత్రం ఓటు వేసే అవకాశం అయితే లేదు సార్. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ 2014లో పెనుపాక నియోజకవర్గం నుంచి లంబాడికి సంబంధించిన శంకర్ నాయక్ కూడా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఆ టైంలో కూడా బీఆర్ఎస్ మీద ఎక్కడ కూడా సానుభూతితో కూడా ఓటేసిన పరిస్థితులు ఉమ్మడికి సంబంధించిన సామాజిక వర్గమే కదా. కవిత, సీతారాం నాయక్, బల్లా నాయక్ అందరు లంబాడీసే, ఆదివాసీ ఎవరు లేరు. ఎవరు కోటేస్తారు మరి సందర్భంలో? కావచ్చు సార్, బట్ ఏంటంటే ఇక్కడ అభివృద్ధి మాత్రమే చూస్తున్నారు. అభివృద్ధికి సంబంధించిన బలరాం నాయక్ మాత్రమే గతంలో ఈ నియోజకవర్గానికి, మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అభివృద్ధి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తప్ప ఆ తెలంగాణ ఏర్పడిన తర్వాత మహబూబాద్ నియోజకవర్గం సంబంధించిన ఎక్కడ అభివృద్ధి వచ్చిన దాఖలాలు అయితే కనపడడం లేదు. ఆమె సొంత తండ్రి నియోజకవర్గము ఎమ్మెల్యేకి గెలవటం, ఆ తర్వాత అక్కడ మహబూబాద్ బీఆర్ఎస్ గెలవటం, ఆ నియోజకవర్గాలు తప్పనించి, ఆ 2 నియోజకవర్గాలు తప్పనించి ఎక్కడా కూడా బీఆర్ఎస్ కి పట్టం కట్టే అవకాశం అయితే కనపడడం లేదు. గిరిజనులు కావచ్చు, ఇక్కడ అభివృద్ధి మాత్రమే చూస్తారు సార్. గిరిజనులు మన జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వారంతా కూడా అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకే ఓటు కట్టే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కంచుకోట జరుగుతుంది. కాంగ్రెస్ సంబంధించిన ఓట్లే ఇక్కడ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. సిపిఐ పెనుపాక నియోజకవర్గంలో సిపిఐ ఎక్కువ ఉంటుంది. తర్వాత సిపిఎం మన భద్రాచలంలో ఉంటుంది. కొత్తగూడెం చూసుకుంటే జనరల్ కాబట్టి అక్కడ అన్ని ఓట్లు కలిగి ఉంటాయి. కాబట్టి కావున మనకి చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా అభివృద్ధి సంబంధించి కాంగ్రెస్ ఓటర్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ కి పట్టం కట్టే అవకాశాలు అయితే మెన్నుగా కనపడుతున్నాయి. సో బట్ కాంగ్రెస్ పట్టం కడతారు. బట్ రామచంద్ర నాయక్ చెప్పినట్టు మెజార్టీ 2.5-3 లక్షలు రాదు, 1-1.5 మెజార్టీతో గెలవచ్చు. అంతేనా మీ అసెస్మెంట్? సార్, 1.5 నుంచి 2 లక్షల వరకు అయితే కాంగ్రెస్ పట్టం కట్టే అవకాశం. కానీ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చేది మాత్రం మాలుత్ కవిత అనే చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాడర్ కొద్ది గొప్ప ఉంది కాబట్టి ఇక్కడ మాలుత్ కవిత ఇచ్చే అవకాశం. బీజేపీ పార్టీ డిపాజిట్ వస్తుందా బీజేపీ నుంచి? డిపాజిట్ వచ్చే అవకాశం కూడా లేదు సార్. ఎందుకంటే మహబూబాద్ కు సంబంధించిన నియోజకవర్గంలో తప్పనిడిచి ఇక్కడ ఈ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి సెగ్మెంట్లు ఏమన్నాయో, పెనుపాక, ఇల్లందు, భద్రాచలం చూసుకుంటే మాత్రం ఇక్కడ బీజేపీ క్యాడర్ అనేది బిల్కుల్ నీళ్లు. గతంలో ఉన్నటువంటి నాయకులు పార్టీలు మారడం కావచ్చు, వాళ్ళ అనుచరులతో కావచ్చు, వాళ్ళంతా కూడా పార్టీలు మారడం, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ మారడం తప్ప ఇక్కడ క్యాడర్ పెంచిన పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న తరుణంలో బీజేపీ క్యాడర్ కూడా ఆ గతంలో ఉన్నటువంటి నాయకులు కూడా కోనేరు చిన్ని సైతం కూడా అందులోకి వెళ్ళటము, అందులోకి వచ్చినటువంటి అందరూ కూడా వేరే బీఆర్ఎస్ గూటి కావచ్చు, ఇటు కాంగ్రెస్ గూటి చేరడం తోటి ఇక్కడ బీజేపీ పార్టీకి అయితే ఇక్కడ క్యాడర్ ఉండే అవకాశం లేదు. బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు కూడా ఆయనకు ఓట్లు పడే అవకాశం అయితే లేదు సార్. ఓకే, సో ఓవరాల్ గా మా రిపోర్టర్ నెట్వర్క్ అసెస్మెంట్ ప్రకారం మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా కంఫర్టబుల్ గా స్పందన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో మరి రామచంద్ర నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పినట్టు 2.5-3 లక్షల మెజార్టీ రాకపోయినా 1.5 to 2 lakh మెజార్టీ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ వచ్చే అవకాశం. 2009 నుంచి 14 వరకు ఆయన ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత సీతారాం నాయక్ ఒకసారి గెలిచారు టీఆర్ఎస్ నుంచి. నెక్స్ట్ సీతారాం నాయక్ టికెట్ ఇవ్వకపోవడంతో మాలోత్ కవిత గెలిచారు. సో ఓవరాల్ గా ఇప్పుడు సీతారాం నాయక్ బీజేపీ క్యాండిడేట్ గా బరిలోకి దిగినప్పటికీ కొంత డిపాజిట్ కూడా రావడం కష్టమే అని చెప్తున్నారు. బీజేపీ వేవ్, ఎందుకంటే ఇది పూర్తిగా ట్రైబల్ కాన్స్టిట్యున్సీ, పూర్తిగా రూరల్ కాన్స్టిట్యున్సీ, అక్కడ లేకపోవడంతో పూర్తిగా అక్కడ అవకాశం అయితే బీజేపీకి కనిపించట్లేదు. సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ చాలా కంఫర్టబుల్ విక్టరీ మహబూబాద్ పార్లమెంట్ లో ఉంటుంది. ఓవరాల్ గా రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ ఉన్న కాన్స్టిట్యున్సీస్ లో ఇది కూడా ఒకటి అయ్యే అవకాశం